తిరుపతి నగరంలో మాంసాహార ప్రియుల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. తిరుపతిలో చికెన్, మటన్, చేపలు కొనాలంటేనే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల కుళ్లిన మేక, పొట్టేళ్ల తలలు, కాళ్లు బయటపడి కలకలం రేపిన ఘటన మరవకముందే తాజాగా లీలామహల్ చేపల మార్కెట్లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెడుతూ కుళ్లిన చేపలు, రొయ్యలను విక్రయిస్తున్న వైనం తీవ్ర సంచలనంగా మారింది. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ బృందం మెరుపుదాడి చేసింది. లీలామహల్ మార్కెట్లోని షాప్ నంబర్ 9, 10లలో తనిఖీలు చేయగా అధికారులే షాక్కు గురయ్యారు. ఏకంగా 150 నుండి 200 కిలోల కుళ్లిన నాసిరకం చేపలు, రొయ్యల నిల్వలను గుట్టురట్టు చేశారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఆ 2 దుకాణాలను సీజ్ చేసి తాళాలు వేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని, నగర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. ఏదన్నా అఫీషియల్ వెండర్స్ ఇప్పుడు లైసెన్స్ ఉండే వెండర్స్ దగ్గర కొనుక్కోవాలి. ఎఫ్ఎస్ఐ లైసెన్స్ ఉండే వాళ్ళ దగ్గర చీప్ గా వస్తాయని మీరు ఏడబడతాడు. ఇప్పుడు అది ఎన్ని రోజులు పెడతావు? నీకు ఎన్ని రోజులు పెడతావు దాని డేట్ ఉంది. ఇప్పుడు దీంట్లో డేట్ ఉంది 2027. బానే ఉంది, నేను కాదనలా. అది ఏ డేట్ కి ఎక్స్పైర్ అవుతుందని నీకు ఎక్కడ ఉంది దానిపైన? ఎట్లా నువ్వు 5 డేస్ అని చెప్తావు? దాని బిల్ ఎక్కడ? తెప్పించిన స్టాక్ బిల్ ఎక్కడ? ఒక ప్యాకెట్ ఉంది, ఇది మాత్రం ఏం లేదు, లేబుల్ లేదు. తీ బాబు కింద నుంచి చేస్తావా? స్టాక్ పర్చేస్ బిల్ చూపించాలి, ఇంకేమవసరం. ఓకే, అది ఓకే, నేను కాదనలా. ఆ కిందది కింద అది పోయింది లేదు. అదే ఎప్పుడు అడుగు. वो कितने दिन का है? 2 दिन आया। अच्छा वाला पूरा है, अच्छा है సార్ చూడండి సార్ చూస్తాడు इधर. वो टेम्परेचर अच्छा नहीं है और कैसा स्टोर होता है? वो फ्रिज का टेम्परेचर अच्छा नहीं है, फ्रिज खराब हो गया, कैसा स्टोर कर दिया? బండి ఎక్కడ, వెహికల్ ఎక్కడ? బ్లీచింగ్ పౌడర్ తెప్పించు బాబు. ఈ టైప్ ఇవన్నీ చెడిపోయాయి చూడు, ఈ ఫిషెస్. लाइसेंस कहाँ है आपका? लाइसेंस नहीं है शॉप का? लाइसेंस लेगा? आप शॉप का लाइसेंस है ना? क्या की मालूम है उसका? ओनर को पूछो भाई. आपका ट्रेड लाइसेंस है ना कारपोरेशन का? और फूड सेफ्टी लाइसेंस है ना आपके पास? नहीं है మొత్తం పోయినాయి, డ్యామేజ్ చూడండి. వాసన వస్తుంది కదా, తీసారా? అన్ని రిమూవ్ చేశారా? ఓ రిమూవ్ చేయి, షాప్ క్లోజ్ చేయి. ఇట్రా ఈ పక్కరా. ఇట్రా ఈ పక్కన ఉండ చూడు, ఇట్రా. అది కూడా ఆయన ఓనరు ఉందంట. అంగడి నిండా కులిపోయి చేపలు పెట్టుకొని వెళ్ళిపోతే వచ్చేసి వాసన అంటే వాసన. ఇలా లైసెన్స్ ఇచ్చావా? ఏ కొంతనా చెక్ చేయాలా మీరు? అప్పుడప్పుడు వచ్చే మేము వచ్చేదాకా మీరు చూసుకుంటారా? 2 ఒకరేనా? ఆగట్టు జరుగు. ఒక న్యూసెన్స్ రోడ్డు మొత్తం ఆక్రమిస్తారు ఆదివారాలు. మీకు చెప్పి ఎన్ని కంప్లైంట్లు దీని మీద వచ్చేది? కొన్ని షాపులు నీట్ గానే ఉన్నాయి, మిగతా వాళ్ళంతా కూడా చెక్ చేయలేదు మీరు. మన ఏరియానే కదా, మన మార్కెటే కదా. మీకు డేట్లు ఉండాలా? ఎవరిది డేట్స్? మీరు పర్చేస్ చేసుకుని పర్చేస్ బిల్ అన్నా ఉండాలి. ఇప్పుడు దానికి ఒక 7 డేస్ ఉందనుకోండి షెల్ఫ్ లైఫ్. ఆ 7 డేస్ లోపల డిస్పోజ్ చేసుకోవాలి కదా. చేపలు బాగున్నాయి, వాళ్ళు ప్యాక్ చేసి పెట్టుకున్నారు ఈరోజు. ఏంటిది? వాటివా? అపోలో ఫిష్ దా? ఇప్పుడు అపోలో ఫిష్ చూపిస్తుంది. బిల్ తీసి చూపించు. ఊరికే ఎందుకు మీరు? దీని ఇష్యూ జరుగుతా ఉంది, జాగ్రత్త పెట్టుకోవాలా మినిమం. ఇది మరీ మున్సిపల్ మార్కెట్ కదా, మా కంట్రోల్లో ఉండే మార్కెట్. దాంట్లో కూడా మీరు అజాగ్రత్తగా ఉంటే ఎట్లా?
పోనీ ఇంత జరుగుతోంది, అట్లీస్ట్ దాని భయమన్నా ఉండాలి కదా. మీకన్నా ఆడ లైసెన్స్ లేకుండా పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటాయి. అవి ఓపెన్ కదా, ఫ్రిడ్జ్లో పెట్టి 1 నెలలు చూసి కొట్టు బాబు, డ్యామేజ్ కాకుండా కొట్టు. స్టాప్ నంబర్ అది పర్మనెంట్ క్లోజ్ చేసి నోటీస్ చేసి పెనాల్టీ తర్వాత దాన్ని సీల్ వేసి అది మీద మీరు ఫ్రీజర్ ఒకవేళ ఫ్రీజర్ స్టోర్ చేసుకుంటే ప్రాపర్ గా ఉండాలి కదా. ఫ్రీజర్ దాని కప్పు లేదు, ఏం లేదు, చెడి చేయాలా. మీరు ఇప్పుడు మీరు ఫ్రెష్ స్టాక్ తెచ్చుకుంటారా? ఫ్రెష్ స్టాక్ లో ఈ చెడిపోయిన స్టాక్ మిక్స్ చేస్తే కంటామినేషన్ కదా. ఆల్రెడీ ఇంత సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది మున్సిపల్ మార్కెట్, మీరు ఆ మాత్రం జాగ్రత్త కూడా ఉండకపోతే ఎట్లా? మున్సిపల్ మార్కెటా కాదా ఇది? మరి చెక్ చేస్తారని మినిమం భయం కూడా అంత నెగ్లిజెన్స్ ఉంటే అట్లా. తిరుపతిలో అన్నిటికంటే పెద్ద ఫిష్ మార్కెట్ ఇది. మీకన్నా పర్మిషన్ లేకుండా పెట్టుకోవడం వాళ్ళు నీటికి పెట్టుకోవడం. మా వాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళు రారా రోజు? ఏవి నేను చెప్పాడు అవి పెద్ద ఉన్నాయి చూడండి. మరి ఎందుకు పెట్టినావు లోపల? ఇవో దాంట్లో మిక్స్ చేశారు మీరు, ఏమి దాంట్లో కలిపారు మీరు. ఇప్పుడు ఒక పక్క చెడిపోయినాయి, వాటిలో ఇవి మిక్స్ చేస్తే వీటికి రాదా కంటామినేషన్? బయటకి పైకి తీ. కీపర్ తీసుకో. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.